అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. తిరుమల లడ్డు వ్యవహారం పొలిటికల్ గా తీవ్ర చర్చకు దారితీస్తుంది. వైసీపీ హయాంలో లడ్డు తయారీలో జంతువుల మాంసంతో తయారు చేసిన నెయ్యిని ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల్లో కూడా ఆందోళన నెలకొంది. తిరుమల లడ్డు పవిత్రత దెబ్బతిందా, లేదా జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని నిజంగానే వాడారా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. అయితే కోట్లాది మంది భక్తుల్ని ఇప్పుడు ఈ ప్రశ్నలు, వార్తలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొవ్వు కలిసిందనే ఆరోపణలు ఇటు టీడీపీ నుంచి వస్తుంటే తమను కావాలనే టార్గెట్ చేశారని వైసీపీ భగ్గుమంటుంది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తమపై జరుగుతున్న ఈ ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తిరుమల లడ్డు వ్యవహారంపై హైకోర్టుకు వెళ్ళింది. ఈ విషయంపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జ్ లేదా కోర్టు నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలంటూ హైకోర్టును వైసీపీ కోరింది. వచ్చే బుధవారం పిటిషన్ను విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఇక తాజాగా చంద్రబాబు చేసిన ఆరోపణలతో లడ్డు పవిత్రతపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. కాగా తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా మాట్లాడుతున్నారు. మీడియా ముందుకు వచ్చారు. లడ్డు వ్యవహారంపై జరుగుతున్న ఈ ప్రచారంపై రమణ దీక్షితులు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన కూడా ఈ విషయాన్ని ఖండించడానికి ప్రయత్నించారని, కుదరలేదని, దీనికి సంబంధించి ఆయన ఎంతగానో బాధపడుతున్నట్లుగా కూడా వెల్లడించారు. ఏది ఏమైనా దేవుడికి సంబంధించిన ప్రసాదాన్ని రాజకీయంగా లేదా డబ్బులకు ఆశపడి మరి ఈ విధంగా కల్తీ చేయడంలో ఎంతవరకు న్యాయం ఉందంటారు?